క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితం అనేది దేవునితో మమేకమై ఉండాలి. ప్రార్థించడం, ప్రభుని చేరడం, ప్రభువుతో పయనించటం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ప్రభు మనకు జాగ్రత్తగా ఉండమని బోధిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే ఒక విద్యార్థి తన యొక్క విద్యా సంవత్సరాన్ని జూన్తో ప్రారంభమై ఏప్రిల్తో ముగుస్తూ ఉంది, అదేవిధంగా ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తికి ఏప్రిల్ 1తో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తూ ఉంది. మరి అదే విధముగా మన యొక్క దైవార్చన కాలంలో కూడా ఆగమన కాలంతో ప్రారంభమై, అనగా ఆగమన కాలపు మొదటి ఆదివారంతో ప్రారంభమై క్రీస్తురాజు మహోత్సవపు చివరి రోజులు అనగా శనివారంతో ముగుస్తూ ఉంది. మరి ఈ యొక్క సంవత్సర కాలం అంతా మన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది అని మనం వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. ఒక విద్యార్థి తన యొక్క సంవత్సర కాలం అంతా ఏ విధంగా తన యొక్క చదువుల్లో రాణించాడు అని పరిశీలించుకుంటాడో, ఒక వ్యాపారం చేసే వ్యక్తి తనకు ఆ సంవత్సర కాలం అంతా ఎంత లాభం వచ్చింది లేక ఎంత నష్టం వచ్చిందని పరిశీలించుకుంటాడో, మరి క్రైస్తవులుగా పిలువబడే మనమందరం కూడా ఈ దైవార్చన కాలపు చివరి రోజుల్లో మనం పరిశీలించుకోవాలి. మన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది, మన యొక్క జీవిత నడవడిక ప్రభువుతో మమేకం అవుతున్నామా లేదా ప్రభువుకి దూరంగా అవుతున్నామా అని మనల్ని పరిశీలించుకోవాలి. ఈనాడు సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు మనకు 3 విషయాలను గురించి బోధిస్తూ ఉన్నారు. మరి మొట్టమొదటిగా జాగరూకులై ఉండమని, మరి రెండవదిగా సంసిద్ధపడి ఉండమని, మరి మూడవదిగా ఎల్లప్పుడూ ప్రార్థించమని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. జాగరూకులై ఉండటం అంటే మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు తోటి వాని యొక్క ఎదుగుదలకు ఉండాలి, కానీ వారిని నిందించడం కాదు అని ప్రభు బోధిస్తున్నారు. మన యొక్క జీవిత విధానం ద్వారా తోటివాని ఎదుగుదలలో తోడ్పడాలి, కానీ తోటివాన్ని దేవుని నుండి దూరం చేయకూడదు. మరి రెండవదిగా సంసిద్ధపడి ఉండమని. సంసిద్ధపడి ఉండటం అంటే ఒక ఇల్లు కట్టాలనుకున్న వ్యక్తి తనకు సరిపడ సొమ్ము మన దగ్గర ఉందా లేదా అని ఏ విధంగా అయితే పరిశీలించుకుంటాడో, మనం కూడా ప్రభు యొక్క రాకడ కోసం నిరీక్షించుతూ ఉండాలి. మన యొక్క జీవిత విధానం అనేది దేవునికి ప్రీతికరంగా ఉండేలాగా ఉండాలి, అంతేకాని దేవునికి దూరం అయ్యే విధంగా మనం ఉండకూడదు అని మరి యొక్క సంసిద్ధతను గురించి ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. మరి మూడవదిగా మరి శోధనలకు గురి కాకుండాకై ప్రార్థించమని ప్రభు బోధిస్తూ ఉన్నారు. మరి గెత్సెమనే తోటలో యేసు ప్రభువే తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు, మీరు శోధనలకు గురి కాకుండాకై ఎల్లప్పుడూ ప్రార్థించమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ ఆధునిక కాలంలో పయనిస్తున్నటువంటి మనం అనేక శోధనలకు గురి కాకుండాకై మనం కూడా నిరంతరం ప్రార్థించాలి. కుటుంబ ప్రార్థనల ద్వారా మనం దేవునితో మమేకమై ఉండాలి. మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలు దేవునితో మనల్ని మరింత ఎక్కువగా దగ్గర చేయాలి తప్ప మన యొక్క ప్రార్థన జీవితం లేకుండా దేవునికి దూరం అయిపోతున్న క్షణాలను గుర్తు తెచ్చుకొని పాప మన్నింపు కోరుతూ దేవుని సన్నిధి చేరుదాం. మరి రేపటి నుండి ఈ నూతన కాలాన్ని ప్రారంభిస్తున్న మనం మన యొక్క జీవితాల ద్వారా మన జీవిత నడవడికను మార్చుకొని ఆ ప్రభు దగ్గరకు వెళుదాం. ఆ ప్రభు రాకడకై, ఆ ప్రభు యొక్క జనన మహోత్సవాలను ఘనంగా కొనియాడుటకు మన బాహ్యంగా కాకుండా అంతరంగంగా శుద్ధి చేసుకొని ఆ ప్రభుని యొక్క నిండైన దీవెనలను పొందుకుందాం. ఆ చిన్నారి బాలయేసు యొక్క అమితమైన దీవెనలను పొందుకుందాం. ఆమేన్.